So muchas. Namaste. Welcome to day 6 of learning Premiere Pro from basics. Day 5 classes లో మనం ట్రాక్స్ అండ్ లేయర్స్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్ లో మనం ప్లేబ్యాక్ షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాము. ప్లేబ్యాక్ షార్ట్ కట్స్ తెలుసుకోవడం వల్ల మీ ఎడిటింగ్ స్పీడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం టైమ్ లైన్లో ప్లే అండ్ పాజ్ చేయడానికి మన యూనివర్సల్ స్పేస్ బటన్ని యూస్ చేస్తాము. ఒక్కసారి నొక్కితే ప్లే అవుతుంది, ఇంకోసారి నొక్కితే పాజ్ అవుతుంది. చాలా కామన్, అందరికి తెలిసిందే. కానీ ఇక్కడే రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. స్పేస్ బటన్ బదులు కీబోర్డ్లో ఉన్న JKL బటన్స్ని వాడి ప్లే హెడ్ని మూవ్ చేసుకుంటాము. ఒకవేళ మనం L నొక్కితే వీడియో ఫార్వర్డ్ ప్లే అవుతుంది. అదే ఒకవేళ మనం J నొక్కితే వీడియో బ్యాక్వర్డ్ ప్లే అవుతుంది. కానీ J ఇంకా L మధ్యలో K అని ఉందా, అది నొక్కితే వీడియో పాజ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే J ఇంకా Lని మనం ఎన్ని మల్టిపుల్ టైమ్స్ నొక్కితే ఆ ప్లేబ్యాక్ స్పీడ్ అంత ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము. Lని ఒక్కసారి కొట్టా, రెండోసారి కొట్టా, మూడోసారి నొక్కా, ఐదోసారి నొక్కా, ఆరోసారి నొక్కా, ఏడోసారి నొక్కా, 9, 10. చూసారా, ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు దాని స్పీడ్ ఎక్కువ అవుతుంది. అదే Jని ఒక్కసారి కొట్టా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, చూసారా దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ JKLని వన్ షాట్లో చెప్పేస్తాను. J నొక్కితే బ్యాక్వర్డ్ ప్లే అవుతుంది, L నొక్కితే ఫార్వర్డ్ ప్లే అవుతుంది. ఈ రెండింటి మధ్యలో K ఉందా, దాన్ని నొక్కితే పాజ్ అవుతుంది. ఈ J ఇంకా Lని ఎన్ని మల్టిపుల్ టైమ్స్ నొక్కితే అంత ప్లేబ్యాక్ స్పీడ్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు యారోస్ గురించి మాట్లాడితే, మీరు యూట్యూబ్ చూసేటప్పుడు, నెట్ఫ్లిక్స్ చూసేటప్పుడు యారోస్ వాడతారా? 5 సెకండ్స్ ముందుకి, 5 సెకండ్స్ వెనక్కి. కానీ ఇక్కడ ప్రీమియర్ ప్రోలో మనం యారోస్కి వాడేది ఒక్కొక్క ఫ్రేమ్ ముందుకి వెనక్కి వెళ్ళడానికి. ఇప్పుడు టైమ్ లైన్లో చూడండి, 1 minute 22 seconds 1 ఫ్రేమ్ ఉంది. ఇప్పుడు ఒక యారోకి ముందుకు నొక్కితే సెకండ్ ఫ్రేమ్, మళ్ళీ ముందుకు నొక్కితే థర్డ్ ఫ్రేమ్, ఫోర్త్ ఫ్రేమ్, ఫిఫ్త్ ఫ్రేమ్, సిక్స్త్ ఫ్రేమ్, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. ఈ వీడియో 24 frames per secondలో ఉంది. కట్స్ చేసేటప్పుడు కట్స్ ఎగ్జాక్ట్గా చేయడానికి ఈ యారో కీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని షార్ట్ కట్స్ని కంబైన్ చేసి ఈ పర్టిక్యులర్ ఫ్రేమ్ ఉందా, ఈ ఫ్రేమ్ని వెతుకుదాం. ఒకవేళ నా ప్లేబ్యాక్ స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు మౌస్ యూజ్ చేయకుండా ఆ ఫ్రేమ్ని మనం నేర్చుకున్న షార్ట్ కట్స్తో వెతుకుదాం. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళి ఆ క్లిప్ని వెతుకుతా. ఇప్పుడు L నొక్కితే మన ప్లేబ్యాక్ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. స్లో అవుతుంది కాబట్టి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటా. దానికోసం మళ్ళీ L అని నొక్కుతా, ఇంకా ఇంక్రీజ్ చేస్తా, L అని నొక్కా, మళ్ళీ L అని నొక్కుతా. మీ స్క్రీన్ మీకు కావాల్సిన ఫుటేజ్ వచ్చినప్పుడు K అని నొక్కండి. వచ్చింది, కొంచెం వెనక్కి పోయింది, J అని నొక్తా, K. కొంచెం ఫ్రేమ్ ముందుకు వెళ్తా, ఆ ఫ్రేమ్ లాస్ట్ వరకు. యారో కీస్ వాడుతున్నా దీనికోసం. ముందుకు వెళ్ళిపోయింది. ఒక్కటి వెనక్కి వెళ్తే మనకు కావాల్సిన ఫ్రేమ్ దొరికేసింది. ఇక్కడ ఏమైనా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా మీరు మౌస్ లేకుండా కరెక్ట్గా మీకు కావాల్సిన ఫ్రేమ్ని నావిగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ప్రీమియర్ ప్రోలో ఓపెన్ చేసి JKL షార్ట్ కట్స్ని యూజ్ చేసి యారో కీస్తో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ముందుకు వెళ్ళండి. మీరు మీ ల్యాప్టాప్లో ట్రై చేస్తే మీకే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఈరోజుకి అంతే. షార్ట్ కట్స్తో మీరు ఫుటేజ్ని ఎలా నావిగేట్ చేసుకున్నారో తెలుసుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో రేజర్ టూల్ని వాడి కట్స్ అండ్ ట్రిమ్స్ ఎలా చేస్తారో చూసుకుందాము. సో అంటిల్ దెన్, సీ యా, బై.